అక్కడ చూసారా ఎలా జారిపోతూ వచ్చాయో బళ్ళు. అక్కడ చూడండి కార్ వెనక కార్ ఎలాగ వస్తున్నాయో అదిరిపోతుంది. అలాగే తీసుకొచ్చాడు మమ్మల్ని కూడా. సుల్తాన్ అంట వీడి పేరు. ఎలా ఉంది స్టైల్, బాగుందా? చూడండి అది తీసుకొచ్చి నాకు ఇస్తుంది. వెయిట్ 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 అదిగోండి. హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను దుబాయ్ లో ఉన్నాను కదా. ఈ రోజు నేను డెజర్ట్ సఫారీని అయితే చేయబోతున్నానండి. అదిరిపోతుంది బ్లాగ్ మటుకు లాస్ట్ దాకా చూడండి. డెజర్ట్ సఫారీ అనేది డిఫరెంట్ కేటగిరీస్ లో మనం చేయొచ్చు అనమాట. బస్ లో చేయొచ్చు, ఐ మీన్ బస్ ప్యాకేజ్ ఉంటది, 4x4 ప్యాకేజ్ ఉంటది, ప్రైవేట్ ప్యాకేజ్ ఉంటది. నేనైతే 4x4 ప్యాకేజ్ తీసుకున్నాను అనమాట. వెహికల్ అనేది మనం ఎక్కడ ఉన్నామో అక్కడికి వచ్చి పికప్ చేసుకుని మనల్ని డెజర్ట్ సఫారీకి తీసుకెళ్లి అక్కడ యాక్టివిటీస్ అన్ని చేయించి మళ్ళీ ఇక్కడ రాత్రి వదులుతారు. అదే బస్ అనుకోండి, సర్టెన్ పాయింట్స్ నుంచి పిక్ చేసుకుంటారు అనమాట. మనం ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ పాయింట్ నుంచి మళ్ళీ రిటర్న్ మన ఇంటికి రావాలన్నమాట. యాక్టివిటీస్ అన్ని అయిపోయాక. ప్రస్తుతం అన్నది తెలుసు కదా, స్పోర్ట్స్ సిటీ దుబాయ్. ఇవి కాకుండా ప్రైవేట్ టూర్ అనుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కార్ మన దగ్గర ఉంటది అనమాట. ఈ రోజు నేను బుక్ చేసుకుంది షేర్. నాకు అసలు ఈ వ్యూ మట్టుకు చాలా అంటే చాలా బాగా నచ్చింది తెలుసా. అలా ఇలా లేదు, ఇటు సైడ్ చూడండి విల్లాస్, బగ్గీలు, కేకలు పెట్టేస్తుంది. లవింగ్ దుబాయ్ అంతే. వెయిట్ 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 నేను బట్టలు వేసుకున్నాను కదా, బట్టలు వేసుకున్నానని ఎక్కడికి వెళ్ళిపోతున్నానని బ్రూనగాడు. ఓకే 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 వస్తున్నా 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 ఆడికి అటెన్షన్ ఇవ్వట్లేదని. చూడండి అది తీసుకొచ్చి నాకు ఇస్తుంది. వెయిట్ 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 ఓకే 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 ఓకే. ఏ బ్రూనో స్టే స్టే స్టే. బ్రూనో పెద్ద ఆటగాడు తెలుసా. బ్రూనో వెయిట్. నా పికప్ వెహికల్ అయితే వచ్చింది. నేనైతే బయలుదేరిపోయాను అనమాట. డెజర్ట్ సఫారీ ఇక్కడి నుంచి 1 hour ట్రావెల్ అయితే ఉంటుందంట. ఈ డెజర్ట్ సఫారీస్ అన్ని అల్ఫాకా ఏరియాలో అవుతాయంట. ఇందాక నా వెహికల్ అయితే చూపించలేదు కదా, ఇది నా వెహికల్. డెజర్ట్ సఫారీ జరిగే ప్లేస్ కి తీసుకెళ్తుంది అనమాట. అక్కడ చేసే సఫారీ వెహికల్ ఇది కాదు. అండ్ గైస్ ఇక్కడైతే చూస్తున్నారు చూడండి, ఇది వచ్చి మొబైల్ పెట్రోల్ పంప్. ఎక్కడైనా ఫ్యూయల్ కావాలనుకో ఇలాగ ఆగి కొట్టించుకోవచ్చు. ఇలాంటి పంపులు ఉంటాయి. వీటిని రన్నింగ్ పెట్రోల్ పంప్స్ అంటారు. ఇదిగోండి ఫ్యూయల్ అప్ అయితే చేస్తున్నాం మేము. బాగానే కొట్టించుకుంటున్నారు. నేను ఏదో అనుకున్నాను కానీ బాగుంది. దుమ్ము లేపుకుంటే వెళ్ళిపోతున్నాడు మావాడు. అసలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు. అఫ్ కోర్స్ అన్ని వెహికల్స్ అలాగే కొట్టిపడేస్తున్నారు అనుకోండి. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఎడారే. ఎడారిలోంచే మా ప్రయాణం ఉంది. బస్సు అని చెప్పని చూడండి ఇలా ఉంటుంది అనమాట. సుమారుగా 1 గంట ప్రయాణం తర్వాత మేమైతే మా క్యాంప్ సైట్లోకి అయితే వచ్చాం. క్యాంప్ సైట్ అంటే తెలుసు కదా, ఇక్కడే సఫారీ అది జరుగుద్ది అనమాట. సఫారీ అంటే దాంట్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి. ఇందులో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. నేను బస్ ప్యాకేజ్ అని చెప్పాను చూడండి, అది 35 దిరాముల నుంచి స్టార్ట్ అయిపోద్ది. నేను తీసుకున్న ప్యాకేజ్ వచ్చి 120 దిరాములు అనమాట. మా ఇంటి దగ్గరికి వచ్చి పికప్ చేసుకుని రాత్రి డిన్నర్ చేసుకుని మళ్ళీ దింపేదాకా. ఇందులో కొన్ని యాక్టివిటీస్ అయితే ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఏమేమి యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ అన్ని కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇలాంటి 4x4 వెహికల్స్ లోనే డ్యూన్ బ్యాషింగ్ అయితే వెళ్తాం. డ్యూన్ బ్యాషింగ్ అంటే ఏం లేదు, ఎడార్ లోకి తీసుకెళ్తారు. అడ్వెంచర్ సప్పా 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 ఊగుద్ది చూడండి. చూసారా అక్కడ గాలి తీస్తున్నారు. డ్యూన్ బ్యాషింగ్ వెళ్తుంది కదా బండి ఇప్పుడు. సో గాలి తక్కువగా పెట్టుకుంటారు అనమాట. ఫుల్ గాలిలో ఉన్నప్పుడు ఇసుకలో తిరిగేస్తుంది. చూడండి ఇక్కడ ఇలాంటివి మనకి కడతారనమాట. ఐ నీడ్ రెడ్ వన్ 40 దిరామ్స్ అంట. సో ఇది ఒకటి కట్టించుకుంటున్నాను. ఇది వచ్చేసి 40 దిరామ్స్ అనమాట. సో కట్టించుకుంటున్నాను నేను. ఎలా ఉంది స్టైల్, బాగుందా గైస్? ఇక్కడ చూడండి, ఇక్కడ జనాలు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇలాంటి క్వాడ్ బైక్ రైడ్ గా అయితే వెళ్తారు అనమాట. ఇది సెపరేట్ గా మనం పే చేసి తీసుకోవాలి. బేసిక్ గా నేనైతే తీసుకోలేదు, మనం చాలా సార్లు నడిపాం కదా అని చెప్పి మనకే ఇచ్చేస్తారు, మనమే నడుపుకోవచ్చు అనమాట. ఇది మ్యాటర్. రేట్లు అయితే చూసారా, సింగిల్ పర్సన్ కి 25 నిమిషాలకి 150 ఏఈడీలు అండి. అండ్ ఇద్దరికి 25 నిమిషాలకి 250 ఏఈడీలు. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి 4x4 లో ఎడార్లో మనం డూన్ బ్యాషింగ్ చేస్తే ఉంటుంది చూడండి నా సామిరంగా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇలాంటివి కూడా మనం ఇక్కడ రైడ్ చేయొచ్చు. మొత్తానికి అయితే మటుకు అదిరిపోతుందిలే గైస్. నా ప్యాకేజ్ లో ఏమేమి ఇంక్లూడెడ్ అంటే, నన్ను నా అపార్ట్మెంట్ దగ్గర పికప్ చేసుకుంటారు, ఇక్కడ తీసుకొస్తారు, డూన్ బ్యాషింగ్ ఉంటుంది. డ్యూన్ బ్యాషింగ్ తర్వాత క్యామెల్ రైడ్ తర్వాత క్యాంప్ లోపలికి తీసుకెళ్తారు. క్యాంప్ లోపలికి తీసుకెళ్ళగానే స్నాక్స్ ఉంటాయి, వెల్కమ్ డ్రింక్, డిన్నర్, క్యాంప్ ఫైర్, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ అవ్వాక డిన్నర్ ఉంటుంది, బార్బిక్యూ డిన్నర్. దాని తర్వాత అపార్ట్మెంట్ లో అయితే దింపుతారు. ఇప్పుడైతే క్యామెల్ రైడ్ కి వెళ్తున్నాను నేను గైస్. ఇంకోటి, ఇది కడుతున్నారు కదా, ఇందులో చాలా వెరైటీలుగా కడుతున్నారు. నాకు ఒక స్టైల్లో కట్టారు, వేరే వాళ్ళకి ఇంకొక స్టైల్లో కట్టారు.
మేబీ ఫేస్ కి తగ్గట్టు కడుతున్నట్టు ఉన్నారు. ఇదిగోండి క్యామెల్ రైడ్ దగ్గరకు వచ్చాం. క్యామెల్ రైడ్ అనేది జైసల్మీర్ లో ఉంటుంది. సేమ్ ఇలాంటి డెజర్ట్ సఫారీ కూడా జైసల్మీర్ లో ఉంటుంది. జైసల్మీర్ ఒక రకంగా ఉంటుంది. దుబాయ్ వచ్చి డెజర్ట్ సఫారీ చేయకపోతే చాలా తప్పులేండి. ఇక్కడికి వచ్చాక నాకు అంతలా ఏం అనిపించలేదు, ఎందుకంటే దాన్ని కొడుతున్నారు క్యామెల్ ని పాపం. సో నా మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. నచ్చట్లేదు నాకు, నేను అందుకే చేయట్లేదు. నేను అందుకే క్యామెల్ రైడ్ చేయట్లేదు. పాపం మరుస్తుంది అది. వినిపించిందా? రే 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 అక్కడ నాకు అంతలా అనిపించలేదు అని చెప్పాను కదా. అక్కడి నుంచి నేను ఫాల్కన్ దగ్గరికి వచ్చాను. బేసిక్గా డెజర్ట్కి వచ్చిన వాళ్ళు ఫాల్కన్ దగ్గరికి పక్కా వస్తారు. ఫాల్కన్ అంటే ఈగల్ టైప్ అనమాట. ఎక్స్ట్రా పేమెంట్ అది చేయాలి. ఎక్స్ట్రా పేమెంట్ అది చేసి మనం ఫాల్కన్ తో ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఫాల్కన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నామ్ క్యా హై ఇన్కా? ఫాల్కన్ సుల్తాన్. సుల్తాన్ సుల్తాన్ అంట వీడి పేరు. ఏ సుల్తాన్ ఇటు అటు కాదు. అరే ఇది నామం చూడలేదు, యాక్చువల్గా వస్తుంది. ఓకే బ్రదర్. అదే ఏ సుల్తాన్. అదే పల్లె అందులే. దీని బుక్ హైలైట్ దీనికి తెలుసా? అదిరిపోయింది బుక్. ఓకే సుల్తాన్ నా పైన ఉంది. సుల్తాన్ గారితో ఫోటో తీయడం మర్చిపోయినని చెప్పి మళ్ళీ వెళ్ళి ఓ ఫోటో దిగి వెనక్కి వచ్చాను. చాలా వెయిట్ ఉన్నాడు. మామూలుగా బర్త్డే కదా అనుకున్నాను కానీ మంచి దిట్టంగా ఉన్నాడు. నాకు తెలిసి మేము డ్యూన్ బ్యాషింగ్ కి వెళ్ళబోయే వెహికల్ అయితే ఇదే టొయోటా బండి 5.7L V8. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు 4x4 లిమిటెడ్ వర్షన్ అని. మనోడే తీసుకెళ్ళబోయేది మమ్మల్ని. జై బాలయ్య. నేను ఇందాక నుంచి ఎదురు చూస్తున్న ఎగ్జైటింగ్ మూమెంట్ అయితే వచ్చింది. ఎన్నో రోజుల కల ఇది, ఇలాంటి సఫారీ చేయాలని చెప్పి 4x4 వెహికల్లో డ్యూన్ బ్యాషింగ్ అంటే మామూలుగా ఉండదు. చూస్తున్నారు కదా, అదిరిపోయే అడ్వెంచర్ అనమాట ఇది. ఇంకా జూజుబియే లోపలికి వెళ్లే కొద్దీ మ్యాటర్ ఇంకా పెరుగుతా వస్తుంది. మామూలుగా ఉండదు వ్యవహారం. ప్రస్తుతం నేను టొయోటా బండిలో చేస్తున్నాను కదా ఈ డెజర్ట్ సఫారీ, అదేనండి డ్యూన్ బ్యాషింగ్. మనకు కావాలంటే హమ్మర్ వెహికల్లో కూడా చేయొచ్చు. ఏదైనా ఇక్కడ పైసాదో తమాషా దేకో, అందుకే అంటారు హబీబీ కమ్ టు దుబాయ్ అని. ప్రస్తుతం మనం సఫారీ చేస్తున్నాం కదా, ఇలాంటివన్నీ కూడా ఈవినింగ్ సన్సెట్ టైంలోనే చెయ్యాలి. మెట్ట మధ్యాహ్నం కానీ చేసామంటే ఒళ్ళు తొక్కలు ఊడిపోతాయి. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి డ్యూన్ బ్యాషింగ్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలండి. ఎందుకంటే మనకి ఎక్కడ దొరకదు. దుబాయ్ వస్తే మటుకు పక్కగా నోట్ చేసుకోండి, మర్చిపోకండి. జైసల్మీర్లో చేసే సఫారీ వేరే రకం, దుబాయ్లో చేసే డెజర్ట్ సఫారీ వేరే రకం. అక్కడ చేసాం ఇక్కడ అక్కర్లేదు అనుకుంటే మటుకు మంచి ముద్దపప్పులో కాలేసినట్టే మీరు. అన్నట్టు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఇక్కడ నుంచి మమ్మల్ని సన్సెట్ పాయింట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఏం లేదండి, ఒక 10 minutes ఇలాంటి రైడ్లో మమ్మల్ని పై దాకా తీసుకెళ్తారు. అక్కడ శాండ్ బోర్డింగ్, సన్సెట్ పాయింట్, ఫోటో సెషన్స్ ఈ 3 చేసుకోవచ్చు. 3 చేసుకున్నాక మళ్ళీ ఒక 15 నిమిషాలు అక్కడ బ్రేక్ ఇస్తారు. అటు ఇటు తిరిగి మనకు కావాల్సిన ఫోటోలు అవి ఇవి తీసుకుని అక్కడికి వచ్చాం అనుకోండి, ఎక్కడైతే దింపుతారో అక్కడికి వచ్చాం అనుకోండి, మళ్ళీ మనల్ని కిందకి తీసుకొచ్చేస్తారు. వాడి అమ్మ కేకలు పెట్టించాడు, అసలు మామూలుగా లేదు తెలుసా. బేసిక్గా ఇది ఫోటో పాయింట్ అనమాట. ఇక్కడికి వచ్చి మనం ఫొటోస్ అది తీసుకోవచ్చు. ఒక పక్క సన్సెట్ అయితే అవుద్ది అండ్ ఇంకొక పక్క వెహికల్స్ని ఇలాగ ఆపుతారు అనమాట. కూల్ అవ్వాలి కదా, మరి మామూలు అడ్వెంచర్ చేశారు అటు సైడ్. బండి బయలుదేరుతుంది. వా 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 ఏమైనా తిప్పారా, అది తిప్పుతారు. భలే ఉందిలే అసలు. అక్కడ చూడండి కార్ వెనక కార్ ఎలాగ వస్తున్నాయో అదిరిపోతుంది. అలాగే తీసుకొచ్చాడు మమ్మల్ని కూడా. లెవెల్ అడ్వెంచర్ తెలుసా అసలు. ఇసుక మీదకి వచ్చింది అంతే, అద్దాల మీదకి. అక్కడ చూసారా ఎలా జారిపోతూ వచ్చాయో బళ్ళు. సేమ్ మా బండి కూడా అలాగే జారింది. అది చూడండి ఇటు భలే తిప్పుతున్నాడు. భలే ఉందిలే బండి కూడా. అరే ఇలాంటి 4x4లో ఎడార్లో ప్రయాణించాలంటే రాసిపెట్టి ఉండాలండి. నేను 3rd time దుబాయ్ అయితే వస్తున్నాను. లాస్ట్ 2 times మిస్ అయిపోయింది. ఈసారి ఎలాగైనా మిస్ కాకూడదని చెప్పి టైం అలోకేట్ చేసుకుని నేను మరీ చేశాను అనమాట ఈ డెజర్ట్ సఫారీ అనేది. బ్యూటిఫుల్ ఇలాంటి శాండ్ డ్యూన్స్ మధ్యలో సన్సెట్ అయితే జరుగుతుంది. ఇటుపక్క టైర్ ఏదో పంచర్ అయినట్టుంది, టైర్ ఏదో ఫ్లాట్ అయినట్టుంది, టైర్ మారుస్తున్నారు. లైఫ్లో నేను ఎప్పుడు ఇటువంటి సఫారీ చేస్తానని అనుకోలేదు. ఇట్స్ లైఫ్ టైం మెమరీ సఫారీ నాకు అసలు. ఇది వచ్చేసి శాండ్ బోర్డింగ్ అనమాట. కాకపోతే నుంచొని చేస్తారు, ఇప్పుడు కూర్చొని చేస్తుంది. కిందకి అలా తోస్తారు, అలా కిందకి వెళ్తారు. అదిగోండి నుంచొని చేయాల్సింది, ఆవిడ కూర్చొని చేస్తుంది అంతే. 360తో మంచి షార్ట్స్ అయితే తీశాను.
యాక్చువల్గా డ్రోన్ తీసుకొద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ ఎగరేస్తే మనల్ని లోపలేస్తారు, అందుకే నేను తీసుకురాలేదు. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్సెట్. మా వాడు మళ్ళీ మార్చారు కార్ని, ఈ కార్లో వెళ్ళాలంటే ఇప్పుడు మేము వెనక్కి. ఈసారి నన్ను వెనక్కి కూర్చోబెట్టాడు అనమాట. ఇందాక నుంచి ముందే కూర్చుంటున్నానని చెప్పి వెనక నుంచి వ్యూ అయితే ఎలా ఉంది. వెనకాల కూర్చున్నా చూడండి, పట్టుకోవడానికి గ్రిప్ అది బాగానే ఉంది. ఇక్కడ వెళ్ళేటప్పుడు మంచి బండి ఇచ్చారు కానీ వచ్చేటప్పుడు సత్రోవల్ బండి అనమాట. ఇది అసలు బాగోలేదు లోపల. ఇప్పుడు మమ్మల్ని క్యాంప్ లోపలికి తీసుకెళ్తారు అనమాట. చాలా ఆకలిగా ఉంది. లోపలికి ఎంటర్ అవుతూనే మాకు శాండ్ హట్ అది కనిపించింది. భలే వేసారులే అసలు శాండ్ హట్. ఇందులో చాలా చాలా రకాలు ఉన్నట్టు ఉన్నాయి. వెల్కమ్ డ్రింక్ అది అక్కడంట. సో అక్కడికి వెళ్ళి వెల్కమ్ డ్రింక్ అది తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చి లోకల్ అరబిక్ డ్రెస్సెస్ అది మనం వేసుకుని ఫోటోషూట్ అది చేసుకోవచ్చు అనమాట. హెన్నా ఉంది చూడండి, హెన్నా పక్కనే ఇది ఉంటుంది. ఇది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్. వెల్కమ్ డ్రింక్ అది అప్పుడే కాదంట, 6:20కి స్టార్ట్ చేస్తారు. స్టార్టర్తో పాటు ప్రస్తుతం వాటర్ అది ఇస్తున్నారు. వాటర్ అది తీసుకున్నాం. ఇక్కడ పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి అనమాట. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ సిట్టింగ్స్ అవి ఉంటాయి. ఇది వచ్చి నార్మల్, అది వచ్చి విఐపి. విఐపికి నార్మల్కి తేడా ఏంటంటే అక్కడికి వెయిటర్లు వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తారు. ఇక్కడ మనమే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట, స్నాక్స్ కానీ బార్బిక్యూ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. గైస్ ఇంకో విషయం చెప్పాలి, శాండ్ బోర్డింగ్ ఉంది కదా, శాండ్ బోర్డింగ్ మనం అడిగి తీసుకోవాలి, లేదంటే మనకి ఎవ్వరు. గుర్తుంచుకోండి, ఆ ఫోటో స్పాట్ దగ్గర పైన వెళ్ళి ఆపుతారు చూడండి, అక్కడ అడిగి మరీ తీసుకోండి, లేదంటే ఎవరు. నేను అడిగాను కాబట్టి నాకు ఇచ్చారు, కానీ నాకు ఎవరు షూట్ చేయడానికి అప్పుడు లేరు, నేను షూట్ చేసుకోలేకపోయాను అనమాట. అబ్బా ఎడారిలోకి చూడండి ఎలాంటి కారు నట్టుకొచ్చారు. అసలు కేకలు పెట్టించిందిలే కారు ఇది. అసలు దీని రంగు రుచి చెక్కదా నెక్స్ట్ లెవెల్లో హెద్దరింది. గైస్ ఇప్పుడే తెలిసిన తాజా వార్త ఏంటో తెలుసా, మన ఏజెన్సీ ఏదైతే బుక్ చేసుకుంటామో వాళ్ళు ఇక్కడ సీటింగ్ కూడా ముందే బుక్ చేసేస్తారు. సో మీరు లాస్ట్ బుక్ చేసుకున్నారనుకోండి, అటు చివర్లో ఇటు చివర్లో వస్తాయి. మీరు బుక్ చేసుకునేటప్పుడే చూసుకుని చేసుకోండి. మాకు షోస్ అవుతాయి కదా, షోస్ అయ్యేటప్పుడు ముందు సీట్లు కావాలని చెప్పుకోండి. అబ్బా ఈరోజు నాకు దెబ్బడిపోయింది. నాకు ఇచ్చిన సీట్లు ఎక్కడ ఇచ్చాడు. స్టేజ్ ఆ మూల ఉంది, నేను ఇక్కడ కూర్చొని చూడాలి. మీరు ఏదైనా గ్రూపులతో వచ్చారనుకోండి, అలా గ్రూప్గా తెచ్చుకుని గ్రూప్ డ్రింక్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక మనం చూసాం కదా అరబిక్ డ్రెస్ వేసుకోవడానికి కౌంటర్, ఇప్పుడు ఫుల్ అయితే అయిపోయింది. అసలు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మన ఎంటర్టైన్మెంట్ గురించి కొంచెం సరుకు కూడా పెట్టారు అనుకోండి, అది వేరే విషయం. ఇది పెయిడ్, డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. ఈ క్యాంపుకు మటుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది వచ్చారు తెలుసా. అసలు ఇప్పుడే బయటకు అది వచ్చాను, బయట ఎలా ఉంటుంది ఎడారిలో అని చెప్పి. రాత్రి అప్రాక్సిమేట్గా 6:30 అయితే అవుతుంది సాయంత్రం. చంద్రుడు చూసారు అక్కడ. స్నాక్స్ అవి సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. అందులోంచి జనాలు అందరూ ప్లేట్లు పట్టుకు వస్తున్నారు చూడండి. ఇటు సైడ్ నుంచి వెళ్ళి లైన్లో నుంచి అటు సైడ్ నుంచి తెచ్చుకుని రావాలి. ఇదిగోండి ఈ లైన్ అంతా కూడా స్నాక్స్ తీసుకోవడానికి అనమాట, డిన్నర్కి కాదండి. ఇవిగోండి స్నాక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇదనమాట స్నాక్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఉప్పు కూడా ఇలా చాలా సప్పగా ఉంది. చాలా దేశాల నుంచి చాలా మంది వస్తారు కదా, ఎవరి టేస్ట్ ఏంటో ఎవరికి తెలియదు కదా, అందుకే ఉప్పులు కారాలు చాలా తక్కువ వేస్తారు. ఒక పక్క స్నాక్స్ అది సర్వ్ చేస్తున్నారు కదా, ఇంకొక పక్క పర్ఫార్మెన్స్లు అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ బెల్లీ డాన్స్ కి వచ్చి 2 ఆర్టిస్టులు అయితే పైకి వచ్చారు, స్టార్ట్ చేశారు. వీళ్ళు అరబిక్ పాటలకు అయితే డాన్స్ చేస్తున్నారు. చాలా మంది హిందీ ఎక్స్పెక్ట్ చేస్తారు, హిందీ అయితే వేయరండి. ఎందుకంటే ఇక్కడికి చాలా దేశాల నుంచి చాలా మంది వస్తారు కదా, అందరిని ఎంటర్టైన్ చేయాలంటే లోకల్ మ్యూజిక్ అనేది పక్కాగా ప్లే చేయాలి, అందుకే అరబిక్ పాటలకే వేస్తారు. బెల్లీ డాన్స్ షో అయితే అయిపోయింది. అయిపోవడం ఒక 4 పాటలు వేసారు. దాని తర్వాత మళ్ళీ వేరే పర్ఫార్మెన్స్ అది చేస్తారు. నాకు తెలిసి ఫైర్ షో అనుకుంటున్నాను నేను. అంటెలకి ఇచ్చారు ఫైర్ షోనే. వెయిటింగ్ లైట్లు అన్ని ఆపేశారు. ఇద్దరు వచ్చారు. ఫైర్ షో పర్ఫార్మ్ చేయడానికి 2 ఆర్టిస్టులు అయితే వచ్చారు. ఇద్దరు కూడా లోకలైట్స్ అయితే కాదు. ఒకళ్ళ డ్రెస్ పైన అయితే ఆస్ట్రేలియన్ రాసి ఉంది, మరి ఇంకొకరి పైన ఏం రాసిందో కనిపించలేదు. కానీ మొత్తానికి యాడ్ ఇచ్చేసారు తెలుసా. క్రౌడ్ ఎంతలా స్టన్ అయ్యి చూసారంటే అంతలా స్టన్ అయ్యి చూసారు. లిటరల్లీ ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో ఆశ్చర్యమే, అంతలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మామూలుగా లేదు. డ్యూన్ బ్యాషింగ్ ఉంది కదా, అదేనండి కార్లో పైకి తీసుకెళ్లారు కదా ఇసుకలో, దానికి ఎంత ఎగ్జైట్ అయ్యారో ఈ ఫైర్ పర్ఫార్మెన్స్ కూడా అంతే ఎగ్జైట్ అయ్యారు. ఆశ్చర్యపోయి చూశారు. అలాగే ఇచ్చారులేండి పర్ఫార్మెన్స్ కూడా, చెత్తక్కూడేశారు. ఈ ఫైర్ పర్ఫార్మెన్స్ అనేది 4-5 ప్రాపర్టీస్తో చేశారనమాట. ఒకదాని తర్వాత ఒకటి మంటలు వెలిగించుకుంటూ వచ్చారు. ఒకటి అయిపోయాక ఇంకొకటి అలా అప్రాక్సిమేట్గా ఒక 10 minutes అయితే పట్టింది మొత్తం ఫైర్ షో అంతా. ఓహో అదిరిపోద్ది ఇప్పుడు పర్ఫార్మెన్స్. ఓ మై గాడ్, వావ్ అయిపోయింది. లైట్లు వేస్తారు, ఇంకా మనకి ఫుడ్ కూడా వేస్తారు, వెళ్ళిపోయి తినేయడమే. ఏ మాటగా మాట చెప్పాలి,
అటు బెల్లీ డ్యాన్స్ కానీ ఇటు ఫైర్ షో కానీ చెతక్కొడేశారు. మామూలుగా లేదు వ్యాపారం. మొత్తానికి బాగానే వచ్చారు జనాలు మొత్తం. ఇదిగోండి జనాల వ్యూ అయితే ఇది. ఇక్కడైనా సరే చూడండి ఎలా పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. ఏంటో విచిత్రం అంటే ఇదే. బార్బిక్యూ డిన్నర్ లైన్లో అయితే కట్టేశారు కదా. సో ఇప్పుడు టైం వచ్చి 7 అయ్యింది. రాత్రి 7ంటికి వైండప్ చేస్తారు ప్రోగ్రాము. బుఫే అయితే బాగానే పెట్టారు. స్ప్రెడ్ కూడా బాగానే ఉంది. చాలా ఎక్కువ ఉన్నాయి, మనకు కావాల్సినంత తినచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి. స్ప్రెడ్ కూడా బాగానే పెట్టారు. పాస్తా కావాలంటే పాస్తా, జీరా రైస్ కావాలంటే జీరా రైస్, బిర్యానీ, రోటీ, నెక్స్ట్ కాంటినెంటల్ సలాడ్స్ కూడా ఉన్నాయి. చికెన్ బార్బిక్యూ అయితే బయట పెట్టారు అనమాట. డిన్నర్ అయితే కంప్లీట్ చేసాను. ఇప్పుడు మా గ్రూప్ ఉంది కదా, అదే మేము వచ్చిన వెహికల్ ఉంది కదా, వెహికల్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా వచ్చేదాకా ఇక్కడి నుంచి మేము వెళ్ళడానికి ఉండదు. డిన్నర్ అయిపోయాక ఇంకోటి ఏదో మొదలు పెట్టారే. అయిపోయింది సినిమా మొత్తం అయిపోయింది. సినిమా మొత్తం అయిపోయాక జనాలు అందరూ పైకెక్కి ఎవరు ఇష్టం వచ్చిన పాటలు కాదు డాన్స్ చేసేస్తున్నారు. ఏ హిందీ పాటలు పెట్టారు, హిందీ పాటలు వేసేస్తున్నారు డాన్స్లు. నేనైతే బయటకు వచ్చాను. ఇంకా ఒక్కొక్కళ్ళు మెల్లగా జారుకుంటున్నారు అనమాట. గైస్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ స్పోర్ట్స్ సిటీ దుబాయ్.